హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. సో ఈ వీడియో ఏంటంటే మంజూషా మ్యూజియం అండి. సో మన పాతకాలంలో అంటే పూర్వీకులు వాళ్ళు యూజ్ చేసిన కిచెన్ ఐటమ్స్ కానీ లేదంటే అప్పట్లో ఫిలిమ్స్ ఎలా తీసే వీడియోస్ కానీ లేదంటే స్టాంప్స్ కానీ లేదంటే కాయిన్స్ కానీ అండ్ కిచెన్లో యూజ్ చేసిన ప్లేసెస్ అంటే స్పూన్స్ కానీ బౌల్స్ కానీ అప్పట్లో ఎలా ఉండేవి అంతా అని చెప్పి. సో ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందంటే, సో నా ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది. పయానా కార్ మ్యూజియం. సో బెంగళూరు టు మైసూర్ నేషనల్ హైవేలో అయితే వస్తుందండి, నియర్ బై మైసూర్ వస్తుంది. సో పయానా కార్ మ్యూజియం బిల్డింగ్లోనే మనకైతే కింద అయితే ఇది ఉంటుంది. ఫస్ట్ 2 ఫ్లోర్స్ కార్ మ్యూజియం, వింటేజ్ కార్ కలెక్షన్ ఉంటే, సో లాస్ట్ కింద వచ్చేసరికి ఇలా యాంటిక్ పీసెస్ అంతా అనమాట. సో పాతకాలంలో ఎలా యూజ్ చేసాయి, ఇక్కడ క్లాక్స్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. సో హార్స్ మీద అప్పటి కాలంలో ఎలా ఉన్నాయి ఏంటి మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, వింటేజ్ కలెక్షన్స్ అది ఇదని చెప్పి. సో వాళ్ళు యూజ్ చేసిన బౌల్స్ కానీ స్పూన్స్, స్టాంప్స్ అండ్ పాతకాలంలో ఉన్నట్టు కాయిన్స్ అవంతా అయితే ఇక్కడ వాళ్ళు ప్లేస్ చేశారు. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ పాతకాలంలో యూజ్ చేసినటువంటి స్పూన్స్ అంటే రైస్ పెట్టుకోవడానికి కానీ లేదంటే చేయడానికి కానీ అండ్ వాళ్ళు యూజ్ చేసిన నైఫ్స్ కానీ అవంతా చూస్తున్నారు కదా. అండ్ ఇవి వచ్చి కిచెన్ ఐటమ్స్ అండి. సో మనము ఇవాళ పోపుల డబ్బాలు ఇప్పుడు మనమైతే ప్లాస్టిక్ లేదంటే గ్లాసెస్ అలా పెట్టుకుంటాం కదా. సో ఇవంతా వాళ్ళ పోపుల డబ్బా, చపాతీ రుద్దడము అండ్ టంబ్లర్ ఉంది కదా రాగిది వాటర్ది అండ్ టీ కెటిల్ అవంతా అండ్ రైస్ స్టోర్ చేసుకునే బాస్కెట్ ఇవంతా. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. అండ్ ఇక్కడ ఈ విల్లు చూస్తున్నారా, పాతకాలంలో మనకి రామాయణం మహాభారతంలో చూసుంటాం కదా. రామాయణంలో సీతా పరిణయం అప్పుడు రాముడు వారు ఎత్తినప్పుడు అండ్ మహాభారతంలో అర్జునుడు అలా అంటే వాళ్ళు యూజ్ చేసింది కాదు. సో అలాంటి టైప్ అని చెప్పి విల్లు అని చెప్పి అక్కడ ప్రజెంట్ చేశారు అక్కడ. అండ్ ఇక్కడ మన వెయిట్ మిషన్ చూస్తున్నారా బాక్స్. మనలో ఇప్పుడు డిజిటల్ మీటర్స్, డిజిటల్ వెయిట్ మిషన్స్ అలా వచ్చాయి కానీ అప్పట్లో అలా ఉండేదండి. గ్లాస్ అంతా ఓపెన్ క్లోజ్ అయిపోయి మనమైతే వెయిట్ చెక్ చేసుకోవడం. అండ్ రైస్ స్టోర్ చేసుకునే బౌల్. తాళపత్ర గంధ్రాలు. సో సారీ, నేనైతే ఎక్కువ మూవీస్లోనో లేదంటే పాతకాలం మూవీస్ అలా ఉంటాయి కదా దానిలో చూడడం అయితే జరిగింది. సో అదేంటంటే ఇక్కడ వైట్ది చూస్తున్నారు కదా మీరు, స్టిక్ లాగా అది వచ్చి పెన్ లాగా యూస్ చేసేవారు. అండ్ పక్కన బౌల్ ఉంది కదా అది వచ్చి ఇంక్. దానిలో ఇంక్ తీసుకొని ఆ పెన్తో తాళపత్ర గంధాలు అయితే రాసేవారంట. సో ఇక్కడ వచ్చి ట్రీ చూస్తున్నారు కదా, డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ వేదిక్ లిటరేచర్. దీనిలో అయితే నేను ఎంత వెతికినా మన తెలుగు భాష కానీ లేదంటే సాంస్క్రిట్, ఆఖరికి సాంస్క్రిట్ కూడా లేదండి. సో ఇది వచ్చేసి టైపింగ్ మిషన్. పాతకాలంలో యూజ్ చేసిన ఫోటో, ఇప్పుడంటే మనకి బుజ్జి కెమెరాస్ అలా అయితే వచ్చేసాయి. సో పాతకాలంలో అయితే అంత పెద్ద కెమెరాస్ అయితే ఉండేవి. అండ్ టైపింగ్ మిషన్స్, లెటర్స్ టైప్ చేయడానికి అవంతా ఇన్వెంట్ చేస్తూ ఎలా ఉండింది, ఎలా ఇప్పుడు డెవలప్ అయ్యాయి అని చెప్పి క్లియర్గా చూపించారు. సో ఇవి చూస్తున్నారు ఎంత పెద్ద కెమెరా లెన్సెస్ చూడండి. మనమైతే ఇప్పుడు ఏదో పాకెట్ ఫ్రెండ్లీ అన్నట్టు పాకెట్లో పెట్టుకునేసి లేదా చిన్న పర్స్లో పెట్టుకొని వెళ్ళిపోతాము. అప్పుడు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఇవి ఎంతమందికి గుర్తుంది చెప్పండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉండేదండి. సో ఇప్పుడు ఏంటంటే స్టోరేజ్ బాక్సెస్ లేదంటే గోగ్రేజ్ అలా ఉన్నాయి కదా, అప్పటి కాలంలో అవి యూజ్ చేసేవారు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, లోపలైతే చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా సేఫ్. దాన్ని ఎంత పగలగొట్టినా ఏం చేసినా అయితే కీస్ లేనిది ఓపెన్ అవ్వదు. అంత సేఫ్టీగా పెట్టారు మన పూర్వీకులు ఆ బాక్సెస్ని. ఇప్పుడంటే ఏదో లాకర్స్ అలా వచ్చాయి కానీ అప్పట్లో అలా యూజ్ చేసేవారండి. ఇప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అది. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ చూస్తున్నారా, అప్పట్లో చాలా ఇయర్స్ బ్యాక్. సో కృష్ణుడి ఫొటోస్ అండ్ శివుడు పార్వతి ఫొటోస్, కళ్యాణం ఫొటోస్, రామ కళ్యాణం అవంతా ఫొటోస్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా పెయింటింగ్స్ కానీ వేశారు. సో అప్పటికి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ ఉంది పెయింటింగ్స్లో అయితే.
సో ఇది వచ్చి వైన్ గ్లాస్ బాటిల్, వైన్ స్టోర్ చేసే బాటిల్ అండి ఇది. అండ్ పైన చూస్తున్నారు కదా, అది వచ్చి సోడా మేకర్. మనం ఇప్పుడు లెమన్ సోడా అలా తాగుతాం కదా, సో ఆ సోడా ప్రిపేర్ చేసేది అప్పటి కాలంలో ఎలా ఉండిందని చెప్పి అది కూడా ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ ఈ మ్యూజియంలో కాయిన్స్ కలెక్షన్ కూడా ఉంది. నేను చూసింది అయితే నేను 25 పైస్ నుంచి అయితే చూసాను. 25 పైస్ చూసాను, 50 పైస్ చూసాను. అండ్ యూజ్ చేసింది అయితే నేను 50 పైస్ నుంచి అయితే యూజ్ చేశానండి. నేను చిన్నప్పుడు 25 పైస్ అయితే యూజ్ చేయలేదు, బట్ నేనైతే చూసాను కాయిన్ని. అండ్ చూస్తున్నారు కదా కరెన్సీ ఎలా ఉన్నిందో, నోట్స్ కానీ అవంతా. సో కాయిన్స్ కలెక్షన్తో పాటు ఇలా స్టాంప్ కలెక్షన్ కూడా ఉన్నింది. కేటగిరీస్ డివైడ్ చేశారండి. ఇలా రైటర్స్ కానీ సపరేట్గా కొన్ని స్టాంప్స్, అండ్ పోస్ట్ చేయడానికి ఒక స్టాంపు, యానివర్సరీ ఇలా చూస్తున్నారు కదా మీరు నేమ్స్ అవంతా. ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి అయితే పోస్ట్లు అన్నీ స్టాంప్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవంతా మన ఇండియాకి వచ్చిన మెడల్స్ అండి ఇది. సో అక్కడ మెడల్ కలెక్షన్ కూడా ఉంది మనకి మంజుషా మ్యూజియంలో అయితే. సో ఇవంతా ఫిలిం మేకింగ్ మిషన్స్. అప్పట్లో ఈ మిషన్స్ ద్వారా వాళ్ళైతే మూవీస్ అయితే తీసేవారు. అండ్ ఈ ల్యాంప్స్ గుర్తున్నాయా, బుడ్డి అండ్ దాంట్లో మనం కిరోసిన్ అలా పోసి లైట్ పెట్టి అలా ఉండేది. నేను అవి కూడా చూసాను మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో. అండ్ ఇవి వచ్చి పేపర్ కటింగ్ మిషన్స్ అండి. అప్పట్లో పేపర్ కటింగ్ మిషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. అండ్ ఇక్కడ మనం బయటకు వచ్చిన తర్వాత ఇలా మనకి ఇవి గాడ్స్ని రిప్రజెంట్ చేస్తూ అయితే ఇక్కడ కొన్ని ప్లేస్ చేశారు. అప్పటి కాలంలో యూజ్ చేసిన నైఫ్స్ కానీ లేదంటే గన్స్ కానీ. అండ్ ఇది వచ్చి రైఫిల్, M40 రైఫిల్ అండి. సో క్లియర్ పిక్చర్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ ఇవి వచ్చి అప్పటి కాలంలో మెయిన్ డోర్స్ ఎలా ఉండేవి అండ్ లాక్ సిస్టమ్ ఎలా ఉండింది అని చెప్పి ఇవి కూడా మనకి అక్కడైతే మ్యూజియంలో అయితే ప్లేస్ చేశారు. సో చూస్తున్నారు కదా ఓన్లీ చైన్. ఇది వచ్చి రూప్ టాప్, అంటే మనకి పైన ఇంటి పైన కప్పు అప్పట్లో ఎలా చేయించుకునేవారని అవంతా చూస్తున్నారా ఎంత మంచిగా డీటెయిలింగ్గా ఉన్నాయో అవంతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్